దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు వాక్యాన్ని తీసుకోండి. 8వ వచనమును చదువుకుందాం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘ శాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. చాలు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేయించి ఉన్నాను. దేవుని కృప ఎంత గొప్పదో పరిశుద్ధ గ్రంథములో కృపను గూర్చి లేక ఆయన దయను గూర్చి అనేకమైన మాటలు మనకు కనబడతాయి. యెహోవా ఎవరు అంటే కృప సమృద్ధి గలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. దేవుడు కోపపడితే ఈ సృష్టి ఉండడానికి అవకాశం లేదు. అందుకే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని వాక్యములో మనకు కనబడుతుంది. ఆయన నిత్యము వేర్చేవాడు వాడు కాదు. తన భక్తులకు కృప చూపించేవాడు. సంవత్సరములో నీ దయా కిరీటము ధరింప చేయుచున్నావని వ్రాయబడిన వాక్య ప్రకారముగా ఆయన దయతోనే లేక ఆయన కనికరముతోనే ఆయన కృపతోనే మరొక సంవత్సరానికి మనము దగ్గరికి వచ్చాం. ఆయన దయ కేవలము ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడుగా, కృపా సమృద్ధి గలవాడుగా మనకు కనబడుచున్నాడు. 65వ సంకీర్తనలో రాయబడిన మాటలు చూచినట్లయితే 11వ వచనములో సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. జాగ్రత్తగా ఇందాక మన తండ్రి గారు దేవదాసయ్య గారు పాడిన కీర్తనలో చావుగోతి నుండి నిన్నో లేవనెత్తి దయను కృపను చావుగోతి నుండి నిన్నో లేవనెత్తి ఎందరో చావు గోతులోనికి వెళ్ళారు. మనకంటే గొప్పవారు ఇక్కడ కూర్చున్న మనకంటే గొప్పవారు చావు గోతులోనికి వెళ్ళారు. మనకంటే పేరున్నవారు, మనకంటే ధనమున్నవారు. ఇందాక ఒక వీడియో దాదాపుగా 30 కోట్లు పెట్టి ఒక కారు కొనుక్కున్నారు. కుటుంబం కారే 30 కోట్లు. ఎన్ని కోట్లు? గట్టిగా చెప్పాలి.
30 కోట్ల రూపాయల కారు, ఫ్యామిలీ అంత కారులో, ఆ కారును షోరూమ్ లో నుండి తీసుకొని ఒక బారుకు వెళ్ళి మంచిగా తిని త్రాగి వారు వెలుచు ఉండగా ఒక లారీ, బాక్స్ టైప్ లో ఉంటుంది కదా, కంటైనర్ అని అంటారు చూడండి, ఆ లారీ ఒక్కసారిగా ఆ కారు మీద పడిపోయింది. ఆ కొత్త కారు 30 లక్షల కారు ఇలా నుచ్చైపోయింది. ఆ శవాలు కూడా 30 కోట్ల కారు, ఆ శవాలు కూడా ఆ కారులోనే నుచ్చైపోయి ఎందరో చావుగోతులోనికి వెళ్ళిపోతున్నారు. చావుగోతులోనికి ఈ సంవత్సరంలో ఎందరో వెళ్ళారు. కారణము, నీవు నేను వెళ్ళలేదంటే చావుగోతి నుండి ఆయన మనలను పైకి లేపి, పడకుండా పైకి లేపి జీవ కిరీటాన్ని పెట్టాడంటే దయగా కృపగా. చెప్పకూడదా? ఆయన దయే మన మీద కిరీటముగా పెట్టాడు. ఆయన కృపే మన మీద కిరీటముగా పెట్టాడు. అందుకే మనము క్షేమముగా ఉంటాం. అమ్మా, దయచేసి మనసు పెట్టి వినాలి. కొద్దిసేపే ఈ సమయంలో దేవుని కనికరము, దేవుని కృపను గూర్చి కొన్ని మాటలు చెప్పుకొని ముగించుకుందాం. దేవుని కృప ఎలాంటిది? దేవుని కృపను గూర్చి అమ్మా వినాలి. మీరు పిల్లలతో ఇప్పుడు ఆడుకోవద్దు, పిల్లలతో నవ్వుకోవద్దు, ముద్దులు పెట్టుకోవద్దు. మందిరంలో ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరు కూడా మీరు అలా చేసినట్లయితే నా నోటి నుండి రాకూడదు. మీరు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు? ఈ పిల్లలు. దేవుని కంటే మనం దేని ఎక్కువగా ప్రేమిస్తే అది మనకు దక్కదు. గుర్తుపెట్టుకోండి. దేవుని కంటే నీ భర్తను ఎక్కువగా ప్రేమించావంటే నీ భర్త నీకు దక్కకుండా పోతాడు. దేవుని కంటే నీ భార్యను ఎక్కువగా ప్రేమించావంటే నీ భార్య నీకు దూరం అయిపోవచ్చు. దేవుని కంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించావంటే నీ పిల్లలు నీకు దూరం కావచ్చు. కాబట్టి మొదటి స్థానం దేవునికి. ఆయన కృప లేకపోతే మనం లేము, ఆయన దయ లేకపోతే మనము లేము. ఈ విషయాన్ని ప్రతి వారు కూడా గమనించాలి. ప్రియులారా, గమనించాలి. దేవుని దయ ఎలాంటిది, దేవుని కృప ఎలాంటిది అంటే మనలను ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మనలను నిరంతరము వెంబడించేదిగా ఉంది. నిరంతరము వెంబడించే కృప. కొంచెం నాకు దగ్గరగా పెడితే వాయిస్ ఇబ్బందిగా ఉంది. అమ్మాయి దగ్గర మరొకసారి పాడుకుందాం. చావుగోతి కనికరము, దేవుని కృప ఎలాంటిదంటే మనలను విడిచిపెట్టలేదు.
నీడ మనల్ని విడిచిపెట్టదు. ఎవరైనా మనల్ని విడిచిపెట్టొచ్చేమో కానీ మన నీడ మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. కనుక దేవుని కనికరము కూడా ఎలాంటిది అంటే విడువక నిరంతరము మనల్ని వెంబడించేదిగా ఉంది. పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే 103వ సంకీర్తన ప్రియులారా 17వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరమున నిలుచును. ఇక్కడ దేవుని యందు భయభక్తులు గల వారి యందు లేక వారి వారి వెంబడి ఎవరి కృప ఉంటుంది? యెహోవా యందు ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఎలా ఉంటుందంటే యుగ యుగములు నిలుచును. యుగము అనగా బైబిల్ భాషను బట్టి కొన్ని సంవత్సరాలను యుగము అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అనగా మనం పోయినా మన పిల్లలకు కూడా మనం భక్తి కలిగి ఉన్నట్లయితే మన తర్వాత మన పిల్లలకు కూడా ఆ కృప యుగ యుగములు వెంబడించేదిగా ఉన్నది. నిరంతరం పర్వతములు తొలగినను మెట్టలు తెద్దరినను నా కృప నిన్ను విడిచిపోదు అన్నావు. చూడండి యెషయా గ్రంథంలో, పర్వతములు తొలగిపోయినా మెట్టలు తెద్దరిల్లిపోయినా ఆయన కృప మనల్ని విడిచిపెట్టేది కాదు, మనలను వెంబడించే కృప. చెప్పండి, మొదటిగా ఏంటి? దైవ కనికరము, దైవ కృప మనలను వెంబడించేదిగా ఉంది. ఇక రెండవదిగా చూసినట్లయితే హద్దులు లేని కనికరము, దైవ కనికరము. హద్దు ఇంతని చెప్పడానికి వీలు లేదు. దేవుని ప్రేమ ఎంత, దేవుని కనికరం ఎంత, దేవుని కృప మన మీద ఎంత అంటే ఇంతని చెప్పడానికి హద్దులు లేదు. ఈ మాటను బట్టి మనం చూడాలి. నేనంటున్నాను, ఒకవేళ ఈ లోకములో భర్త ప్రేమకు హద్దు ఉండవచ్చు, భార్య ప్రేమకు హద్దు ఉండవచ్చును, పిల్లల ప్రేమకు హద్దు ఉండవచ్చును, తల్లిదండ్రుల ప్రేమకు హద్దు ఉండవచ్చును, బంధువుల ప్రేమకు హద్దు ఉండవచ్చును. ఈ లోకములో ఏ ప్రేమకైనా ఏ కృపకైనా కనికరములకైనా హద్దు ఉండొచ్చేమో కానీ దైవ కనికరముకు, దైవ కృపకు హద్దులు లేని కృప. ఒకసారి వాక్యములో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు 108వ సంకీర్తన 4వ వచనాన్ని 108 4వ వచనమును చూస్తే, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. బాగా వినాలి. దేవుని కృప ఎంత ఎత్తుగా ఉన్నది అంటే ఆకాశము కంటే ఎత్తైనది. అదే మాట కీర్తనల గ్రంథము 36వ సంకీర్తనలో 5వ వచనములో చూస్తే, యెహోవా నీ కృప ఆకాశము అంటుచున్నది, నీ సత్య సందర్భము అంతరిక్షమునంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయములు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ఆకాశము కంటే ఎత్తైనది. అది ఒక భక్తుడు పాడుచు అన్నాడు, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో,
ఆకాశము కంటే ఎత్తైనది, అంటే హద్దులు లేనిది. ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అట్టి దేవుని కృపలో వర్తిల్లివ్వాలి. ఎందరో ఈ కృప లేక, ఈ దయ లేక ఈ లోకములో ఎన్నెన్నో ఇబ్బందులకు గురైపోవచ్చున్నారు. సమాధానం లేని వారుగా, శాంతి లేని వారుగా, నెమ్మది లేని వారుగా, రక్షణ లేని వారుగా. ఇక్కడ చదువుకున్నాం కదా, నరులను సమస్త జీవులను రక్షించేవారు నీవే. ఆ రక్షింపబడిన జీవితంలో మనమున్నాం. కేవలం ఎవరి దయ, ఎవరి కృప? దేవుని యొక్క కృప. ఇక మూడవదిగా దైవ కనికరము. బైబిల్లో మనం చూసినట్లయితే మనకు రావలసిన కీడులను ఆపు చేసేదిగా ఉన్నది. నిరంతరం మనల్ని వెంబడిస్తుంది, అద్దులు లేనిదిగా ఉన్నది. మూడవదిగా చూసినట్లయితే మనకు ఎన్నో కీడులు రావాలి సంవత్సరంలో. నీకు తెలిసి ఎన్నో రావాలి, నీకు తెలియక ఎన్నో రావాలి. ఏ కీడు రావట్లేదు, ఏ అపాయం రావట్లేదంటే ఆయన నీకు తెలియకుండగానే నిన్ను, చెప్పండి గట్టిగా, మాట్లాడలేదు. మాకు మేము బాగున్నామయ్యా, ನಾವು ಎಷ್ಟು ಭಕ್ತಿ ಮಾಡ್ತೀವో ಗೊತ್ತಾ అంటారే. ఆ మాట్లాడద్దు దయచేసి, కృపకు దూరం అవుతావు. నేను అనకూడదు ఈ మాటలు. నా నోటి వెంబడి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆశీర్వాదమే పలకమంటున్నాడు. నీలో నీవు హెచ్చించుకున్నావంటే కృప నీకు దూరం అయిపోతుంది. కృప బాధపడుతుంది, దేవుడు బాధపడతాడు. నేను ఎంత కృప చూపిస్తుంటే ఈ కుమారుడు, ఈ కుమార్తె నేనే గొప్ప అనుకుంటున్నారే, నా భక్తి అనుకుంటున్నారే అని ఆయన బాధపడతాడు. అందుకే ఇందాక బ్రదర్ అనిల్ గారు ఆయన పాట పెట్టడం లాస్ట్ లో పెడతామప్ప. ఆయన పాడుతూ ఏమన్నాడు? నేనేమై ఉన్నానో నా యొక్క గొప్పతనాన్ని కాదయ్యా, నీ కృపను బట్టి, నా నీతిని బట్టి. ఇంకొక కీర్తన పాడ, నా నీతి కాదు నీ కృపాయ దేవా అని పాట. కనుక దైవ కృపను బట్టే మనము క్షేమముగా ఉన్నాం, మనకు కీడులు రాకుండా. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. నీ దేవుడు యెహోవా కనికర వాత్సల్యమును గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల వాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడెను గనుక నీ వస్త్రములను కాక నీ హృదయములను చెప్పుకొని ఆయన తట్టు తిరగని. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి దేవుడనే యెహోవా అమ్మా గమనించాలి. ఇక్కడ ఆయన కృప వాత్సల్యములు గలవాడు కనుక మీకు చేయాలనుకున్న కీడు చేయక. అంటే ఎన్నో కీడులు మనకు రావాలి, ఎన్నో అపాయాలు మనకు రావాలి. ఏ అపాయము రాకుండా, ఏ కీడు రాకుండా, భక్తులు పాడినట్లుగా ఏ అపాయము నాకు రాలము
ఆయన ఏమి చేయించి వచ్చారు అంటే నీకు రావలసిన కీడు రాకుండా ఆ కీడులను తప్పించారు. అందుకనే ఈ సంవత్సరం వరకు ఈ చివరి దినములలో మన మనస్సంతా దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగిన వారుమై, దేవుడు మన ద్వారా ఏమి కోరుకోవట్లేదు, ఒకటే కోరుచున్నాడు. ఏమిటంటే కృతజ్ఞత. కరుణ వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక. చేయాలనుకున్నాడు ఒక్కొక్కసారి నీవు తప్పులు చేస్తుంటే, దేవునికి విరుద్ధంగా నువ్వు పాపం చేస్తూ ఉంటే ఆయన అనుకున్నాడు చేద్దాం, ఒక కీడు రప్పిద్దాం, ఒక శ్రమ రప్పిద్దాం, ఒక రోగం రప్పిద్దాం అనుకున్నాడు. కానీ అత్యంత కృప గలవాడు కనుక తాను చేయాలనుకున్న కీడును చేయక మాని మేలులతోనే ఈ చివరి దినాల్లో మనల్ని ఈ వస్త్రములకు చివరి దినాల్లో ఆయన నిలవబెట్టారు. కనుక ఆ కృప ఏం చేస్తుంది? దైవ కృప, దైవ వాత్సల్యము మనకేమి చేస్తుంది అంటే రావలసిన కీడు రాకుండా ఆపు చేస్తుంది. ఒకవేళ మనమే తండ్రిగా తల్లిగా నీ బిడ్డలను నీవు శిక్షిస్తే వారు బాధపడుతుంటే మరలా నీ మనసు ఏమవుతుంది? ఎందుకు కొట్టానా అనిపిస్తుంది. అది ఆయన ప్రేమ. శిక్షించాలనుకుంటున్నారు కానీ శిక్షిస్తే మరలా ఎవరు బాధపడాలి? ఆయనే బాధపడాలి. అందుకే శిక్షించకుండా ఉన్నాడు. ఇక ఆ ప్రియులు గమనించాలి. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని కనికరము నాలుగవదిగా ఏమి చేయించున్నది అంటే మన అతిక్రమములను క్షమిస్తూ ఉంది. ఈ సంవత్సరములు దేవునికి విరుద్ధమైన ఎన్ని పాపాలు చేశావో, మాట ద్వారా కావచ్చు, నీ ఆలోచన ద్వారా కావచ్చు, నీ చూపు ద్వారా కావచ్చు, వ్యర్థమైన వాటిని చూచి కావచ్చు, వ్యర్థమైన మాటలు మాట్లాడి కావచ్చు, నీ నోటితో తినకూడని తిని కావచ్చు, త్రాగకూడని త్రాగి కావచ్చు, ఎన్ని చేశావో ఆ పాపమునకు లేక న్యాయమును బట్టి ఆ పాపమునకు ఆయన ఏమి రప్పించాలి? అయ్యారు దైవలక్షణాలు స్తుతుల్లో రాస్తూ అన్నాడు, దేవా నీవు న్యాయమై ఉన్నావు, అందుకే పాపులను శిక్షించుచు క్షమించుచున్నావు, శిక్షించుచు క్షమించుచున్నావు. శిక్షించాలి కానీ శిక్షించలేదు. కారణం ఏమిటి? కృప, ప్రేమ, ఆయనలో ఉన్న వాత్సల్యత, ఆయనలో ఉన్న దయ, ఆ గుణమడ్డుగా వస్తుంది. వద్దు తెలుసుకుంటాను. అందుకని వచ్చే సంవత్సరంలో నీ తీర్మానం మారిపోవాలి, నీ మాటలు మారిపోవాలి, నీ ఆలోచనలు మారిపోవాలి. ఎంతకాలమో దేవుని కృప నిన్ను కాపాడుతూ ఉంటే లోకువ కట్టవద్దు, కృపను లోకువ కట్టవద్దు అంటాడు పౌలు భక్తుడు. వాక్యమును చూద్దాం. దైవ కృప ఏం చేస్తుంది? మీకు ఆ గ్రంథం 7వ అధ్యాయము 18-19 వచనాల్లో మన పాపములను ఆయన మనసులో పెట్టుకోలేదు. చదువమ్మా ఒకసారి. తన స్వాస్థ్యములు శేషించిన వారి దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముదైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపపడు దేవుడు కాడు, కోపమిచ్చేవాడు కాదు. ఆయన అత్యంత కృప వలన నీ అతిక్రమములను జ్ఞాపకము చేసుకునక. మన పాపములనట ఆయన ఎలా పెట్టాడు? అయ్యగారు నాకు పాడారు కుమార్తెలు పడబటికి తూర్పెంత దూరమో మన పాపములకు మనకు దేవుడు అంత దూరముగా పెట్టి దోషములను క్షమించాడు. దైవ కనికరము, దైవ కృప ఏం చేస్తుందంటే నీవెన్ని తప్పులు చేసినా ఏం చేస్తుంది? క్షమిస్తుందా? శిక్షిస్తుందా? గట్టిగా చెప్పాలి. క్షమిస్తూనే ఉంది. గత సంవత్సరం క్షమించింది, ఈ సంవత్సరం క్షమించింది. అయితే క్షమిస్తున్నాడని నీవు అలాగే తప్పులు చేస్తే ఏం చేసినట్లు? చెప్పండి గట్టి.
మీరు ఎన్ని తప్పులు చేసినా మీ తండ్రి నేను ఇంట్లోకి రప్పిస్తున్నావు, లాస్ట్కి ఏం చేస్తావు? మీ బిడ్డలు ఏం చేస్తారు? నావేను మాడుతాయి ఏను మాట్లాడాలా, నావేనైనా మాడలేదు అంతే. వారిని ఏం చేశాడు? ఇప్పుడు తల్లిదండ్రుల్ని లోకం కట్టాడు. ఏం కట్టాడు అంటారు? కృపను లోకం కట్టుట. దేవుడు నిన్ను కాపాడుచున్నా నీవింకనూ దోషములు చేస్తే కృపను లోకు కట్టినట్లు. కనుక దైవ కృప, దైవ కనికరం ఏం చేస్తుందంటే మన దోషములను క్షమిస్తూ ఉంది. ఇక ఐదవదిగా చూసినట్లయితే దైవ కనికరం ఏమి చేస్తుందంటే మన ఆయుష్ కాలాన్ని పెంచుతుంది. మన ఆయుష్ని ఏం చేస్తుంది? మాట్లాడాలి మీరు. ఏం చేస్తుంది? ఈ మాటలన్నీ బుర్రలో వేసుకోండి, ఈ మాటలన్నీ లోపల పెట్టుకోండి, వ్యర్థమైన పెట్టుకోండి, పనికిరాని పెట్టుకోవద్దు, ఎవరో మాట్లాడిన పెట్టుకోవద్దు, ఏవేవో పెట్టుకోవద్దు, అవి వ్యర్థం. ఏం పెట్టుకో? ఇవి పెట్టుకో. ఆ కృపగల మాటలు పెట్టుకో. దేవుని యొక్క వాక్యములు, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు త్వరగా ముగించుకుందాం. యెహోవా ఎవరు అంటే కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎలా ఉండట? ఎడతెగక, అంటే ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రార్థనలో ఉన్నామని దేవుని కృప మన దగ్గర లేదు. నువ్వు ఇంటి దగ్గర ఉంది, నువ్వు నిద్రపోతున్నా ఉంది, నువ్వు ప్రయాణం చేస్తున్నా ఉంది, నీవెక్కడ ఉన్నా అది నిత్యము నీతోనే ఉంది. దేవుని కృప ఎడతెగక నిలుచుచున్నది కనుక మనం ఏం కాకుండా ఉన్నామట? నిర్మూలము కాకుండా ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనకు అనుదినము మన మీద వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము అనుదినము అనుదినం ప్రతిరోజు నీకు లేదేమో ఆయన మీద ప్రేమ. రోజు రోజుకు నీకు తగ్గిపోతుందేమో. ఇదొక మానవుని ప్రేమ లాంటిదే. ఆరంభములో ఉన్న ప్రేమ ఉండదు, ఆరంభములో ఉన్న భక్తి ఉండదు, ఆరంభములో ఉన్న విశ్వాసం ఉండదు. కొంతమందికి ఆరంభంలో ఎంతో బాగుంటారు, కొంతకాలానికి తగ్గిపోతారు. కాదు, దేవుని కృప, దేవుని కరికరం అలాంటిది కాదు. దినదినము 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 మన మీద నూతనముగా పుట్టచ్చు. ఆ కృప మనకి ఏం చేస్తుందంటే మన ఆయుష్ కాలాన్ని పెంచుతూ ఉంది. చెప్పండి కొట్టండి. ఏం చేస్తుంది? చెప్పాలి. ఏం చేస్తుంది? మన ఆయుష్ కాలాన్ని పెంచుతుంది. ఆ మాట కదా ఇక్కడ నిర్మూలము కాకుండా ఉన్నాము. దేన్ని బట్టి? ఆయన కృపను బట్టే కదా, వాత్సల్యతను బట్టే కదా. నిర్మూలము కాలేదు. ఎందరో నిర్మూలమైపోయారు. ఇందాక చెప్పారు కదా, 30 కోట్ల కారు పోయింది, కారులో ఉన్న ప్రాణాలు కూడా పోయాయి. ఎందరో ఈ కళ్ళ ఉంది. నీకు తెలిసిన వారే, వయసున్న వారే, ఒకసారి ఆలోచన చేయి. న్యూస్ లో ఎన్నో చూస్తున్నాం. నీకు తెలిసిన వారే ఎందరో ఈ లోకాన్ని దూరం అయిపోయారు. ఇంకా మనము నిర్మూలము కావట్లేదు. ఇంకా మనం సజీవంగా ఉన్నామంటే మన మీద ఎవరి వాత్సల్యత ఉన్నది? గట్టిగా చెప్పాలి. ఎవరి కృప ఉన్నది? ఎవరి దయ ఉన్నది? ఎవరి ప్రేమ ఉన్నది? ఆయన దయ, ఆయన కృప, ఆయన వాత్సల్యం. ఇక ఆరవదిగా చూసినట్లయితే మనలను బట్టి కాదు మన క్షేమము. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట ఎక్కువగా చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది వారు మాట్లాడే మాట ఏమిటంటే, మేము ఎంతో భక్తిగా ఉన్నాం, మేమెంతో పరిశుద్ధంగా ఉన్నాం, అందుకే మేము బాగున్నాం అంటున్నారు కొంతమంది. నోటి వెంబడి మాటలు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమనే మాట, బైబిల్ని బట్టి చెప్పమనే మాట ఏమిటంటే, మనము చేసిన మన క్రియలను బట్టి కాదు. తితు పత్రికల మాట మనకు కనబడుతుంది.
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. ఈ మాట మరలా బాగా వినాలి. మనము నీతిని బట్టి మరలా చూడండి, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయడం ద్వారాను మనలను రక్షించాడు. మన రక్షణకు కారణము మనము ఆయన కృప వలన నీతిమంతుల మనకి తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమై ఆ పరిశుద్ధాత్మను రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించెను. చెప్పకుండా మన నీతిని అనుసరించి చేసిన క్రియలను బట్టి కాదు. మీరు గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, ఎవరిని బట్టి కాదు. మీరు చెప్పాలి. నేను చెప్తున్నాను, నా నీతిని బట్టి కాదు. మీరు చెప్పండి, ఎవరిని బట్టి కాదు. గట్టిగా చెప్పాలి, నా నీతిని బట్టి కాదు. ఎవరి కృప? గట్టిగా చెప్పాలి మాట. ఒక చేయి గుండెల మీద పెట్టుకొని ఒక చేయి పైకెత్తి దేవుని చూస్తూ చెప్పండి, ఎవరి కృప, ఎవరి దయ, ఎవరి కనికరము, నీ నీతా. చెప్పాలి మీరు గట్టి కాదన్నా. నీ భక్త, నీ ప్రార్థన. ఈ మాటతోనే ఉండండి. వచ్చే సంవత్సరంలో అనేకమైన దీవెనల ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కనుక ప్రియులారా, మనలను బట్టి కాదు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే మనము రక్షింపబడ్డాం. రక్షణ పొందామన్నా, ఆ రక్షణలో వర్ధనుచున్నామన్నా, ఆ రక్షణలో ఈ సంవత్సరం అంతా మనం కాపాడబడ్డామన్నా కేవలము ఆయన కనికరం, ఆయన కృప. ఇక చివరి మాట ఏమిటంటే, ఈ కృప, ఈ కనికరము, ఈ ప్రేమ ఏం చేసింది? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించే శరీరధారి. ఆ ప్రేమ ఎలా వచ్చింది? పరలోకము నుండి చూపిస్తుంటే అది సరిపోలేదని భూమి మీదకే నరవతారం ఎత్తి నరుడుగా వచ్చేసింది. నరుడుగా రావడమే కాకుండా ఆ కృప, ఆ ప్రేమ మన కొరకు తన ప్రాణముని పెట్టింది. మనకు ఆహారముగా మారిపోయింది. జీవాహారమును నేనే ఈ చివరి జన్మల సంస్కారం తీసుకుంటున్నాం. ఆహారముగా మారిపోయింది. అందుకే బైబిల్లో ఒక మాట మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చివరిగా ఆ మాట చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆయన ఎడల మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమ స్వరూపి. ఒక ఆయన ఉన్నాడట, దేవుడు ప్రేమ. దేవుల్లో ప్రేమ ఉంది, దేవుల్లో ప్రేమ ఉందంటే కాదయ్యా. దేవుని స్వరూపమే ఏమిటి చెప్పండి? బైబిల్ని బట్టి ఏ స్వరూపము? దేవుని స్వరూపమే ప్రేమ. దేవుల్లో ప్రేమ ఉండడం కాదు, దేవుడే ప్రేమ, దేవుడే కరుణ, దేవుడే కృప, దేవుడే వాత్సల్యత. అర్హత లేని వారిని ప్రేమించిన ప్రేమ. కృప అంటే అర్థం ఏంటి? కనికరం అంటే అర్థం ఏంటి? మనకు ఏ అర్హత లేదు ఆ కృపను పొందడానికి, కానీ మన మీద చూపించింది ఆ కనికరం, మన మీదకి వచ్చింది ఆ కృప. కనుక ప్రియులరా, ఇక్కడ మరొక మాట 19వ వచనాన్ని కూడా చదువమ్మా. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవరు ప్రేమించారు? గట్టిగా చెప్పాలి. ఎవరు ప్రేమించారు? ఏ మానవుడు దేవుడు ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించినలా దేవుడు మన యందు నిలిచి ఉండు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును.
బైబిల్ మనకు తెలియజేసే మాట ప్రియులారా 8వ వచనంలో కూడా అదే మాట కనబడుతుంది. ఒకసారి దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు, ప్రేమ లేని వారు దేవునిని ఎరుగని వారు. గమనించాలి. ఇలా చెప్పుకుంటూ వెళితే దేవుని ప్రేమను గురించి అనేక మాటలు మనకు కనబడతాయి. ఒకటి తీర్మానం చేసుకో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ మీద కృప చూపిస్తున్నాడు, ఆయన నీ మీద వాత్సల్యత కలిగి ఉన్నాడు. నీవు కూడా ఆయనకు కృతజ్ఞత కలిగి ఏం చేయాలి? వచ్చే సంవత్సరంలో మాయా అయ్యా చెప్పాలి, ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఇంకొక పని చేయాలి. ఆ ప్రేమ నీలో ఉంది అనడానికి రుజువు నీవు కూడా ఏం కలిగి ఉండాలంట? చెప్పాలి గట్టిగా, ప్రేమ. ఈ సంవత్సరంలో ఎవరైనా నీ మనస్సును గాయపరిచే మాటలు మాట్లాడారేమో క్షమించు. నేను బాధ పెట్టారేమో క్షమించు. క్షమించిన వారే ధన్యులు. వారి ఇంట్లో వాళ్ళు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ సంఘము లేని వారు కావచ్చు, ఒకవేళ దైవ సేవకులు కావచ్చు. సేవకులు నేను ఒక మాట అన్నారేమో క్షమించు. నీ సేవకులే కదా, నీ సేవకులే కదా, నీ సేవకురాలే కదా, దేవునికి ఇచ్చిన సేవకులే కదా. నీవని ఉండవచ్చు, వాళ్ళని ఉండవచ్చు. అవేవి మనసులో పెట్టుకోవద్దు. నీవు అవి మనసులో పెట్టుకున్నావంటే ఎవరి కృప దూరం అవుతుంది? ఎటుగా చెప్పాలి? ఆయన అనుకుంటాడు, నేను ఇంతగా ప్రేమిస్తే వీరిలో ఇంకా ఈ కక్ష పెట్టుకున్నారని ఆయన బాధపడతారు. ప్రాణం పెట్టిన ప్రేమ ఇందాక చదువుకుంటున్నాం కదా. దేవుడే మనల్ని మొదటిగా ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశారు అంటే మన కొరకు తన ప్రాణముని అర్పించాడు. తన ప్రాణముని ఆయన మన కోసం పెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన ప్రాణాన్ని అర్పించాడు కనుక మనము కూడా అట్టి ప్రేమ కలిగి లోకములో జీవించబద్దులమై ఉన్నాం. ఆయన కృపను పొందుకుని మనం వాత్సల్యతలో వర్ధిల్లుచున్న మనం ప్రేమ కలిగి పౌలు భక్తుడు అంటాడు, ఆ దినము సమీపించుకోవాలి, రాకడి దినము సమీపించుకోవాలి. మీరేమి చేయాలి అంటే ప్రేమ కలిగి ఉండండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్లుగా. క్రీస్తు ప్రేమ ఏమిటి? కొట్టిన వారిని కొట్టలేదు. క్రీస్తు ప్రేమ ఏమిటి? తిట్టిన వారిని తిట్టలేదు. క్రీస్తు ప్రేమ ఏమిటి? ఉమ్మలు వేసిన వారిని. బైబిల్ పండితులు చెప్పుచున్న మాట దాదాపుగా 2,000 మందికి పైగా ఆయన ముఖం మీద ఉమ్ములు వేస్తారు. ఎంతమంది మాట్లాడారు? మన ముఖం మీద ఒకరు ఉమ్మ వేస్తే ఊరుకుంటావా? పొరపాటున గాలికి బైక్లో వెళ్తున్నా, ముందు బైక్లో వెళ్ళేవాడు అది తుఫాను మూసాడు, వచ్చి మన ముఖాన్ని పడింది. ఏమాడుతున్నావు? బర్రని ముందుకెళ్ళి ఆపి ఏదో కాన్సెప్ట్ అందుకే గొడవ పెట్టుకోమా. 2,000 మంది. ఏమిటి ఆ సహింపేమిటి? నేను కోపడితే నా బిడ్డలకు రక్షణ ఉండదు. నేను కోపడితే నా బిడ్డలు నరకానికి వెళ్తారు. నేను కోపడితే ఈ లోకమే నాశనం అయిపోతుందని ప్రేమించి సహించిన ప్రేమామయుడి యొక్క సన్నిధిలో ఉన్న మనము ఈ చివరి దినమున, ఈ సంవత్సరం చివరి సోమవారం దినమున మన తీర్మానం ఏమిటంటే నీ కృపను పొందుచున్న మేము కూడా నీ ప్రేమ కలిగి జీవిస్తామయ్యా అని తీర్మానం చేసుకుని ప్రభుత్వ స్థితిద్దాం. అందరూ ఒకసారి మోకరిద్దాం. అందరూ మోకరించాలి. ఎంత మధురం ఆయన ప్రేమ, ఎంత మధురం, ఎంత మధురమో యేసుని ప్రేమ.